హాయ్ అండి. ఈరోజు నేను అల్ట్రా సెమ్కో స్టాక్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నాను కదా! నేను ఇంతకు ముందు షార్ట్స్‌లో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది 10,000 టు అబోవ్ మూవ్‌మెంట్ అనేది ఉంది అల్ట్రా సెమ్కో స్టాక్. 12,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టాక్‌లో అని నేను ముందు చెప్పాను. అలానే ఈరోజు 10,000 పాయింట్ అనేది టచ్ అయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు అంతా కూడా అప్ ట్రెండ్‌లోనే ఉంది అల్ట్రా సెమ్కో. ప్లస్ ఇది రిజల్ట్స్ కూడా ఈరోజు ప్లేస్ చేసింది. ఈరోజు నారో సిపిఆర్ కూడా ఉంది. R1 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో నేను మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్న ప్లేస్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. కరెక్ట్‌గా 10-15 పాయింట్‌లో మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఫస్ట్ క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ అప్ టు R2 లెవెల్ క్రాస్ అయిపోయింది కదా! R3 లెవెల్ 9,899 వరకు నా టార్గెట్ పెట్టుకొని దీంట్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అంతే. ఇంకా ఎక్కువగా మనం మూమెంట్ ఉన్నా కానీ ఎక్కువ టైం వేస్ట్ చేసినట్టయితే కన్సాలిడేషన్ అయ్యిందంటే ఈక్విటీ స్టాక్ ఆప్షన్స్లో చాలా వరకు డికే ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. చిన్న టార్గెట్ ఇంత మూవ్ వచ్చినా కానీ చాలా తక్కువ పాయింట్స్ మూవ్ అవుతుంది అది. సో అందుకోసమని నేను బుక్ చేసుకొని వదిలేసాను. అసలు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏమి ర్యాలీ చేసింది. వావ్! అసలు 1200 పాయింట్స్ టు అబోవ్ మూవ్ ఒక్క రోజు రావడం అని అంటే నిజంగా ఈరోజు చాలామంది మంచి మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని ఉంటారు నాకు తెలిసి. మనం చెప్పిన స్ట్రాటజీ మూవింగ్ యావరేజ్ ఈరోజు సూపర్ వర్కౌట్ అయింది. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే 355 దగ్గర 48, 355 నుంచి కూడా అప్ టు 315, 320 వరకు కూడా మన ఎంట్రీ అనేది వర్కౌట్ అయింది. అంటే దగ్గర ఈరోజు ఒక లాట్ మీద కూడా 7,000, 8,000 ప్రాఫిట్ వచ్చి ఉండాలి మన స్ట్రాటజీతో. ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మన వీడియోస్లో ఉంటుంది. అలా ఈరోజు నేను 2 కాల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను అప్ ట్రెండ్. ఎప్పుడైతే 48,800 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా అప్ టు 49 వరకు అండ్ 49,200 దాటాక కూడా ఒక చిన్న కాల్ని తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు నేను 2 కాల్స్ బ్యాంక్ నిఫ్టీలో 1 అల్ట్రా సెమ్కోలో తీసుకున్నాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా నారో సిపిఆర్ అంటేనే ఇంత పవర్ అనమాట. సో నా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 2,600. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.